అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ. అందులో ఆ పార్టీకి సంబంధించి ఒక వాసు అనే వ్యక్తి అనుకుంటా అతని బర్త్డే. ఆ బర్త్డేకి 100కు పైగా హై ప్రొఫైల్ పర్సన్స్ ఉన్నారంట అందరూ. ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు వచ్చి 50 లక్షలు అని చెప్పి అంటున్నారు. అయితే అందులో పేరు మోసిన వ్యక్తి, బాగా పబ్లిసిటీ ఉన్న పర్సన్ అంటే హేమ గారు ఉన్నారు. ఆవిడతో పాటుగా కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు బయటకు వచ్చినాయి. అందులో జానీ మాస్టర్ పేరు, తర్వాత శ్రీకాంత్ హీరో పేరు, తర్వాత యాంకర్ శ్యామల పేరు. ముఖ్యంగా ఈ ముగ్గురికి పేర్లు బాగా బయటకు వచ్చినట్టు ఉన్నాయి. తర్వాత ఈ ముగ్గురు ఆల్మోస్ట్ అందరూ వీళ్ళు బయటికి వచ్చి మాట్లాడి, మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము వెళ్ళలేదు, నాకు చాక్లెట్ పార్టీకే దిక్కు లేదు, టైం లేదు, నేను అలాంటిది రేవ్ పార్టీకి ఎక్కడ నేను వెళ్తాను జానీ మాస్టర్ చెప్పడం. శ్రీకాంత్ గారేమో నేను ఇలాంటి పార్టీలకు అసలు నేను వెళ్ళనండి బాబు, నేను ఇంట్లోనే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, అవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పి ఆయన చెప్పడం. యాంకర్ శ్యామల అయితే డైరెక్ట్ మీడియా ముందుకే సాక్షి ఛానల్లోకి వచ్చి కూర్చొని నా మీద ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, నేను వీళ్ళ మీద కేసు ఎత్తా నేను వీళ్ళ మీద అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఇది పరువు నష్టం దావా కింద కేసు ఎత్తానని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంది. కాకపోతే హేమ గారు మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆవిడ ఒక చిన్న వీడియో సెల్ఫీ కాదు, బ్యాక్ కెమెరాతోనే నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడే చిల్ అవుతున్నాను, నేను రేవ్ పార్టీకి బెంగళూరుకి వెళ్ళలేదని చెప్పి ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. కానీ కొద్దిసేపటి తర్వాతనే పోలీసులు నిర్ధారించేసి అదే డ్రెస్లో ఉన్న ఫోటోని రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికింది హేమ కూడా అని చెప్పి ఆవిడ ఫోటోని పెట్టడం, తద్వారా ఆ డ్రెస్ ఈ డ్రెస్సు మ్యాచింగ్ అవ్వడం. సో ఈవిడ అబద్ధం చెప్పిందని చెప్పి పోలీసులు అదనంగా ఇంకో కేసును కూడా ఆవిడ మీద ఫైల్ చేశారని చెప్పి మనకు న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ పార్టీలో రేవ్ పార్టీ మీన్స్ సింపుల్, ఈ పార్టీకి అందరికి అర్థమైపోయి ఉంటుంది. చాలా హై ప్రొఫైల్ పర్సన్స్ చాలా సీక్రెట్గా ఎవ్వరికి తెలియకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే పార్టీ. సింపుల్గా చెప్పాలంటే అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రీ ఫీజు 50 లక్షలు అన్నారు. మరి 50 లక్షలు కరెక్టా లేకపోతే ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, అది మనకు అంత తెలియదు. కాకపోతే అందులోకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఐ థింక్ అన్లిమిటెడ్ ఆల్కహాలు, అన్లిమిటెడ్ డ్రగ్స్, అన్లిమిటెడ్ సెక్స్, అన్లిమిటెడ్ డీజే డ్యాన్స్, ఈ నాలుగే కలర్ఫుల్ అక్కడ. ఈ 4 కోసమే వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఓ రాత్రి అంతా సీక్రెట్గా అక్కడికి వెళ్ళి డ్యాన్సులు చేయడం, ఆడమ్మగానే తేడా లేకుండా అంతా ఆల్మోస్ట్ న్యూడ్గా ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ రేవ్ పార్టీ, సింపుల్. అదే జరిగింది బెంగళూరులో కూడా. అయితే ఈ యాంకర్ శ్యామల బాధ ఏంటంటే, నేను అందులో లేను, ఎందుకు నా పేరుని బదనాం చేస్తూ ఉన్నారు, పలాని టీవీ ఛానల్స్లో అంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే చిన్న చితక వచ్చినా నాకేం పెద్ద ఫరక్ పడదు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా నా మీద ఇట్లా పగబట్టినట్టుగా నన్ను పొలిటికల్గా కూడా టార్గెట్ చేసి నా కెరీర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా ఫోటో పెట్టడమే కాకుండా నేను ఎవరికైతే మద్దతు ఇచ్చినో, ఏ వ్యక్తినైతే నేను పొలిటికల్గా ఆరాధిస్తున్నానో, ఏ వ్యక్తినైతే నేను అమితంగా ప్రేమిస్తున్నానో అలాంటి జగనన్నను కూడా నా పక్కన ఫోటో పెట్టి మీడియా ఛానల్లో చూపెట్టి వైసీపీలో ఉన్నోళ్ళు ఇట్లా చేస్తాలని చెప్పి నా పేరుతో పాటుగా పార్టీ పేరుని, తద్వారా జగనన్న పేరుని కూడా బదనాం చేసే ప్రయత్నాలు కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నాయి. వాళ్ళ మీద నేను పరువు నష్ట దావా కింద కేసు పెడతానా అని చెప్పి ఆవిడ ప్రూఫ్లు చూపెడతా ఉంది. దీని మీద ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. యాంకర్ శ్యామల మీద నాకు తెలిసినంతవరకు అయితే యాంకర్ శ్యామల చేస్తుంది 100% కరెక్ట్. ఆవిడ మీద వెళ్ళనప్పుడు అలాంటి థంబ్నెయిల్స్ కానీ, వెళ్ళనప్పుడు అలాంటి దిగజారుడు చర్యలు కానీ ఏ మీడియా ఛానల్ చేసిన, అది సాక్షి అయినా, లేకపోతే ఏబిఎన్ అయినా, TV5 అయినా, TV9 అయినా, ఈటీవీ అయినా, మా టీవీ అయినా, దేశ్ముఖ్ టీవీ అయినా, ఏదైనా ఆవిడ జస్ట్ సపోర్ట్ చేసింది అంతేగాని అవతలని పగబట్టినట్టుగా మరీ దిగజారినట్టు వ్యాఖ్యలు అయితే ఎక్కడ చేసినట్టు కనిపించలేదు. ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పడంలో ఆవిడ కొంచెం హట్ చేసినట్టుగా మాట్లాడింది కాబట్టి తిరిగి చాలామంది ఆవిడ మీద కౌంటర్ వేశారు తప్పితే, అదర్వైజ్ ఆవిడ మీద అంత మిగతా పొలిటీషియన్ లాగా, లేకపోతే రెగ్యులర్ పొలిటీషియన్ లాగా, లేకపోతే రెగ్యులర్ సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు, పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ ఎవరెవరు బయటకు వచ్చి కుక్కలాగా వాగుతారు, ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు ఎవరైనా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన కుటుంబాన్ని, శ్రీరెడ్డి లాంటి యాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా
చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని వేసుకున్నారన్నా లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నారన్నా ఓ అర్థం పర్థం. కానీ ఇలాంటి వాళ్ళ మీద అంత దుష్ప్రచారం మంచిది కాదనేది కూడా నా ఒపీనియన్. సో ఇలాంటి సందర్భంలో శ్యామలకి సపోర్ట్గా మీడియా ఛానల్స్ కొన్ని నిలబడతా ఉన్నాయి. సో దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. అట్లనే వంగగీత గారు కావచ్చు, తర్వాత ఆయన ఎవరు మన రాజమండ్రినా ఆయన పేరు రాజా అనుకుంటా, ఏదో రాజా, జక్కంపూడి రాజా కావచ్చు అతను. వీళ్ళు కొంతమంది మేము ఉన్నాం మీ వెనక, మీరేం బాధపడకండి, మీరేం భయపడకండి అని యాంకర్ శ్యామలకి ధైర్యం చెప్పడం, తద్వారా సాక్షి ఛానళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తామని చెప్పడం, ఇదంతా మంచి విషయమే కాదని ఎవరు అనట్లేరు. యాంకర్ శ్యామల కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇలాంటివి మీ ఫీల్డ్లో, మీరు సినిమా ఫీల్డ్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిల్లు కాబట్టి మిమ్మల్ని చూసి అలా న్యూస్ ఛానల్ హాటీవీ వంశేగా పెట్టింది. దాంట్లో ఇంకా ముసుగులు గుద్దులాట్లే ఉంది. ఆయన మీదనే పరువు నష్టం కింద కేసు ఎత్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అతను చేసింది కూడా నాకు తెలిసినంత వరకు పొరపాటు విషయమే. అలా ఆ థంబ్నెయిల్ ఇప్పటికైనా రిమూవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సంబంధం లేనప్పుడు పెట్టడం వ్యర్థం. ఆవిడ ఉంటే ఇట్లా పలానా వైసీపీకి సపోర్ట్ చేసింది, ఓ ఇలా దొరికేసింది అని చెప్పి మనం పెట్టవచ్చు. కానీ అనుమానం వచ్చినంత మాత్రాన అలా పెట్టేసి ఆ పేరును అక్కడ ప్రస్తావిస్తే అది మంచి పద్ధతి కాదేమో. అట్లనే మిగతా ఛానల్స్ అయితే మరి పాపం జానీ మాస్టర్ని, తర్వాత శ్రీకాంత్ గారిని, వీళ్ళనైతే ఇంకా మరి ఘోరంగా టార్గెట్ చేస్తున్నాయి. మరి మిగతా ఛానల్స్ అంటే అవి చిన్న చితక ఛానల్స్ కాబట్టి కొద్దిగా వాటిని ఏదో పేరు కోసమో, వ్యూస్ కోసమో, రేటింగ్స్ కోసమో ఏదో చేసారు అనుకోవచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కాబట్టి కొంచెం విలువలు మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మీకు కొద్దిగా దిగజారుడు చర్యలాగానే అనిపిస్తుంది ఇదైతే నాకు. అట్లనే శ్యామల కూడా మాట్లాడేటప్పుడు నీకు జరిగిన అన్యాయం గురించి మాత్రం మాట్లాడ తప్పితే జగన్ రెడ్డి నిప్పు, ఆయన మీద ఈ దుష్ప్రచారం చేస్తే నేను సహించను, నా మీద చేసిన నేను ఊరుకుంటాను, కానీ నా అన్న మీద చేస్తే నేను మాట్లాడను, నా పనే మాటలు మాట్లాడితే నా పనే చెప్తుంది, ఆయన ఫోటో పెట్టడమే తప్పు అన్నట్టుగా మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వు, తప్పులేదు. నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకో, తిరిగి నువ్వు కౌంటర్ ఇచ్చుకో, ఎవడొద్దన్నాడు. తిరిగి కౌంటర్ అయ్యి లేకపోతే తిరిగి నువ్వు అటాక్ చేసినా నేను ఎవడు కాదండు. కాకపోతే జగన్ రెడ్డి కడిగిన ముత్యం, ఆని ముత్యం, స్వాతి ముత్యం ఇలాంటి డైలాగ్స్ చెప్పకు. ఎందుకంటే ఒక డ్రగ్స్ కేసులో దొరికావని ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు పెట్టినందుకే నువ్వు అలా చేస్తే, ఏ తప్పు చేయలేదు మా జగన్ రెడ్డి అంటే 16 నెలలు బిఫోర్ ఆయన జైలు ఫుడ్ తినొచ్చిండు. ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు అటెండ్ అయ్యి ఆయన సిగ్నేచర్ పెట్టొస్తూ ఉంటాడు. సో అలాంటి ఆయన గురించి ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటారు కామన్గా. దాన్ని అంత భూతద్దంలో వేసి చూపెట్టినట్టుగా దాని గురించే నేను ఫైట్ చేస్తాను మా అన్న, అతన్ని తీసుకురాకు. నువ్వు ఆడమ్మాయి కాబట్టి, నువ్వు ఒక ఫీమేల్ కాబట్టి నీకు సపోర్ట్గా ప్రతి ఒక్కరు వస్తారు. అది జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఎవరైనా నీకు సపోర్ట్గా వస్తారు. ఎందుకంటే నువ్వు అందులో లేనప్పుడు నీ పేరును ఎవడన్నా ప్రస్తావిస్తే తప్పు, దాన్ని ఎవడన్నా ఒప్పుకోవాలా, దాన్ని ఖండించాలి కూడా. అంతే తప్పితే నువ్వు జగన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసినావు కాబట్టి నేను ఈ కేసు ఎత్తాను అని అనడం అది ఎందుకో నాకు అంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అదే నువ్వు కూర్చున్న సాక్షి ఛానల్ పదే పదే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, పదే పదే పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటాం, ఆయన పొలిటికల్ లైఫ్ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా నీచంగా ఎదవలతోటి తిట్టియడం, డిబేట్లు పెట్టడం, తర్వాత వాళ్ళతోటి డిస్కషన్స్ పెట్టడం, లైవ్లు పెట్టడం, ఇలాంటి రోత పనులు చాలా చేసేళ్ళు గతంలో. మరి అలాంటి ఛానల్ ఈరోజు నీతులు సార్ నీతులు మంచియే, నేను కాదనట్లేదు, నీతులు మంచియే. నీ విషయంలో నీకు నీ పేరును అక్కడ ప్రస్తావించి నీ థంబ్నెయిల్ అక్కడ పెట్టడం కొద్ది వరకు పొరపాటే. దానికి అందరూ అబ్జెక్షన్ చెప్తారు. కానీ మా అన్న కోసం నేను చేస్తానంటే మాత్రం కాలుతుంది మళ్ళీ ఎవరికైనా. సో అది కొంచెం ఆ ఫ్లో ఒకటి నువ్వు తగ్గించుకుని నీ వరకు నువ్వు ఫైట్ చేస్తే మాత్రం డెఫినెట్గా నీకు అందరూ మద్దతునే ఉంటారు. ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా ఎవరింట్లోనే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి. అలా రేవ్ పార్టీ అంటే చెప్పింది కదా ఆల్రెడీ, అన్లిమిటెడ్ డ్రగ్స్, అన్లిమిటెడ్ సెక్స్, అన్లిమిటెడ్ ఏమంటారు ఇది డ్రింకు, అన్లిమిటెడ్ డ్యాన్స్, డీజే, ఇవే ఉంటాయి. సో అలాంటి ఆ పార్టీలకు నువ్వు నీ పేరు రావడం బాధాకరమే. దానికి నువ్వు ఫైట్ చేయి, లీగల్గా ఫైట్ చేయి, దానికి అందరూ సపోర్ట్గా ఉంటారు. కానీ మధ్యలో జగన్ అన్నని తీసుకురాకు. జగన్ అన్న మంచోడు, ఇలాంటి ఈ అవసరం లేదు అసలు ఇది టాపికే కాదు. నీకు జరిగిన అన్యాయం గురించి అయితే అందరూ వస్తారు, మళ్ళీ నువ్వు జగన్ అన్న లాక్కొచ్చి పొలిటికల్గా తీసుకొస్తే మళ్ళీ నువ్వే బ్లేమ్ అయిపోతావు. అది అర్థం చేసుకొని
నువ్వు నెక్స్ట్ నుంచి మంచిగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదేమైనా కానీ టీవీ ఛానల్స్ కొన్ని విలువలు మెయింటైన్ చేయండి అబ్బా. సాక్షివాడికి ఎట్లాగో బుద్ధి లేదు, మరి మిగతా ఛానల్స్కైనా మనకైనా ఉండాలి కదా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.